సాక్షిపై జరుగుతున్న దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు గారు ఏం చెప్తారు? సాక్షిపై జరుగుతున్న దాడికి కొనసాగింపుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ అటాచ్మెంట్ దిశగా అడుగులు వేస్తోంది, ఆ దిశగా ఆలోచన చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగా నేను భావించడం లేదండి. ఎందుకంటే సాక్షి మీడియాకు సంబంధించినటువంటి కరెంట్ అకౌంట్స్ ని సీజ్ చేసిన రోజునే ఇలాంటి పరిణామం ఏదో జరగబోతుందనేటువంటి భావన అందరిలోనూ కలిగింది. కొద్దిగా రీసౌండ్ ఇస్తుంది, కొద్దిగా తగ్గించండి, కలిగింది. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే దీనికి పెద్ద భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అలాగే సిబిఐ కలిసి ఒక మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు. ఈ మైండ్ గేమ్ లో సాక్షిని ఏదో మోయబోతున్నారు, సాక్షి పత్రిక వెలువడదు, సాక్షి ఛానల్ వెలువడదు అనేటువంటి ఒక ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని నొక్కివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వాయలార్ రవి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా సిబిఐ స్పీడప్ చేసింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 18 ఎన్నికల్లో వాళ్ళు సర్వేలు చేసుకున్నారు. ఈ సర్వేల్లో 18 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందేటటువంటి అవకాశం లేదు. అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 18 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన తర్వాత వారి పార్టీ పతనమవుతుందని, ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నదనేటువంటి ఉద్దేశంలో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటం ద్వారా, జగన్మోహన్ రెడ్డిని అణచడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వ్యర్థ ప్రయత్నం. ఖచ్చితంగా ఇది విఫలం కాక తప్పదు. దీనిలో నేను మనవి చేసేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, జగన్ గారి అభిమానులు కానివ్వండి, మరింత పట్టుదలగా పనిచేయవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వం ఏ దుష్ట చర్యలైతే చేస్తున్నదో ఆ దుష్ట చర్యలకు ప్రతిచర్యగా మనం 18 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజార్టీతో గెలుపొందే విధంగా, మెజార్టీల స్థాయి పెరిగే విధంగా అత్యంత కసిగా ఇవాళ మనం పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపొందింప చేసిన తరువాత రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకని రాజకీయ వాతావరణంలో మార్పు వస్తే మనకంతటికీ అనుకూలం జరుగుతుందని నేను చెప్తున్నానంటే ఇది రాజకీయ కుట్రతో కూడుకున్నటువంటి కేసు తప్ప ఇది న్యాయపరంగా చట్ట ప్రకారంగా జరుగుతున్నటువంటి కేసు కాదు అనేది నేను నమ్ముతున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా నమ్ముతున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవాళ సిబిఐ గాని, ప్రభుత్వం గాని, తెలుగుదేశం గాని అనేక రకాలుగా మాట్లాడి ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి మీద బురదలనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు చూసుకుంటున్నారు, పెరుగుతుందా తగ్గుతుందా అని. మరింతగా మనం గట్టిగా పనిచేయడం ద్వారా వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పేటటువంటి అవకాశం ఉన్నది. 12వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ 18 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం చేకూర్చిన తరువాత పేకమేడలాగా అవి కూలిపోతాయి. ఎవరైతే మన శత్రువులుగా భావిస్తున్నామో, ఎవరైతే రాక్షస కృత్యాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ పేకమేడలాగా కూలిపోయే అవకాశం ఉంది తప్ప మరొకటి కానే కాదు. అంతిమ విజయం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అంతిమంగా విజయం సాధించేది జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కష్టాలన్నా పెట్టనివ్వండి, ఎన్ని నష్టాలన్నా చేయనివ్వండి. సాక్షి ఛానల్ కు సంబంధించినటువంటి అకౌంట్ సీజ్ చేసినా లేదా సాక్షికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ని అటాచ్ చేసినప్పటికీ కూడా సాక్షి వెలువడుతూనే ఉంటుంది, సాక్షి ప్రచారాలు జరుగుతూనే ఉంటాయనేది మీరు నమ్మాలి. దాన్ని మాత్రం ఎవ్వరూ ఆపగలిగింది లేదు. నిరంతరం ప్రజలకు సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి మనం అందరం మరింత ఐక్యంగా, ఇంతకు ముందు ఐక్యంగా ఉన్నప్పటికీ ఇంకా మరింత ఐక్యంగా పట్టుదలగా ప్రజల్లోకి వెళ్లి ముఖ్యంగా ఈ 18 నియోజకవర్గాల్లోనూ జరిగేటటువంటి ఎన్నికల్లో మనం గట్టిగా కృషి చేసి మంచి ఫలితాలను తీసుకురాగలిగినట్లయితే ఇవన్నీ కూడా ఉల్లిపొట్టు ఊత్తి ఎలా లెగిసిపోతుందో అలా లెగిసిపోతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇది రాజకీయమైన కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు. మనం చాలా స్క్రోలింగ్స్ చూసాం, మన ఛానల్లో కూడా చూసాం. ఏమని సిబిఐ వారు లెటర్ రాశారని, ప్రభుత్వం దానికి స్పందిస్తూ ఆమోదించిందని. నిజానికి సిబిఐ వారు లెటర్ రాయలేదు. ప్రభుత్వమే సిబిఐ వారిని లెటర్ రాయవలసిందిగా సీక్రెట్ గా ఆదేశించి అది తీసుకుని దాని మీద ఆమోదం చేసింది. ఆ ఆమోదం చేసిన తర్వాత మళ్ళా అది కోర్టులోకి వెళ్లవలసిందే, కోర్టులో విచారణ జరగవలసిందే. విచారణ జరిగిన తర్వాత మాత్రమే వారు దాని మీద ఏ విధమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. అందువల్ల ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా విజయం మనకే దక్కుతుందని నేను నమ్ముతా ఉన్నాను. రాంబాబు గారు ఏం చెప్తారు? ఎల్లో మీడియాలో అనేక రకమైన కథనాలు వస్తున్న పరిస్థితి, ప్రధానంగా ప్రాపర్టీ అటాచ్మెంట్ కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి, అలాగే ఆస్తులు జప్తు చేస్తారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ఇది ఎల్లో మీడియాలో వచ్చేటటువంటి వార్తలన్నీ కూడా సిబిఐ కిరణ్ కుమార్ రెడ్డి ముందుగా లీక్ చేసి
దాని యాక్షన్ రియాక్షన్ ప్రజల్లో ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ 2 ఎల్లో మీడియాలని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అందరికన్నా ముందు సమాచారం అసలు ప్రభుత్వం సంతకం పెట్టక ముందే పత్రికలకు సమాచారం ఇస్తున్నారు. సమాచారం ఇచ్చిన తర్వాత ఆ సమాచారం ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ప్రజల్లో ఏమి చర్చ జరుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ చూసుకునేటువంటి ఒక స్ట్రాటజీ, ఒక ఎత్తుగడగా దీన్ని భావించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలతో కూడినటువంటి వ్యవహారాల్లోనే ఇలా చేస్తారు తప్ప న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో ఇలాంటి స్ట్రాటజీలు ఉపయోగించరు. ఇది రాజకీయ కక్షతో కూడుకున్నది కాబట్టి, రాజకీయాలకు సంబంధించింది కాబట్టి, అన్నిటికన్నా ముఖ్యంగా 18 ఎన్నికల మీద దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని రాజకీయ ఎత్తుగళ్లుగా ఉపయోగిస్తున్నారని మనం భావించక తప్పదు. ముఖ్యంగా ఈ 18 నియోజకవర్గాల ఎన్నికలనే బేస్ చేసుకుని ఇవన్నీ స్పీడప్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే ఈ 18 నియోజకవర్గాల ఎన్నికల తర్వాత ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా గందరగోళం అయ్యే పరిస్థితి అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళు చీలిపోయే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తు ఇక లేదు అని కాంగ్రెస్ నాయకులు నమ్మిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడం కన్నా ముందే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తున్నాం, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయబోతున్నాం, జగన్మోహన్ రెడ్డిని అణిచివేయబోతున్నాం అనేటువంటి సంకేతాలు పంపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది సాధ్యపడేటువంటి అంశం కాదు. ప్రజాస్వామ్య దేశంలో చివరికి ఒకటే మిగిలేది, ప్రజలే చివరికి అంతిమంగా నిర్ణేతలు. ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్లవలసిందే, ప్రజలు ఓటు వేయవలసిందే. ఆ ఓటు పొందిన వారు మాత్రమే అధికారంలోకి రాగలుగుతారు. రాజకీయమైన కక్షలు, వేధింపులు భారతదేశ చరిత్రలో మనం చూసినప్పుడు ఎవరైతే వేధించారో వాళ్ళు సంహరించబడ్డారు అధికారం నుంచి. వేధించబడిన వారు ఎప్పుడు కూడా ప్రజలు వారికి అండగా నిలిచినటువంటి సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు గడ్డ మీద జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న అన్యాయం గాని అక్రమం గాని చూస్తూ ప్రజలు సహిస్తూ ఊరుకుంటారని ఇవాళ తాత్కాలికంగా కనిపించకపోవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు, వేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి వెంట అండగా నిలబడి వారి ప్రతాపాన్ని తప్పనిసరిగా చూపిస్తారు. వీళ్లు చేస్తున్న దుష్ట చర్యలన్నింటినీ కూడా వారు ఓటు ద్వారా ఖండిస్తారు. ఈ 18 నియోజకవర్గాల్లో వచ్చేటటువంటి ఫలితాలే చాలా చక్కగా చెప్పబోతున్నాయని కూడా నేను నమ్ముతా ఉన్నా. రాంబాబు గారు, 2014 ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఉప ఎన్నికలకు తేదీ దగ్గర పడుతుంది. సమీపిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు, సిబిఐ వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రభావం ఉప ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉప ఎన్నికల మీద ప్రతికూల ఫలితాలు ఉంటాయండి. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి హెరాస్మెంట్ చేయటాన్ని ప్రజలెవరు సహించరు. జగన్మోహన్ రెడ్డి గారి పత్రికకు సంబంధించి గాని, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గాని ఇన్ని వేధింపులు జరుగుతా ఉన్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా స్పందిస్తారు. వాళ్ళు గొంతెత్తి అరవకపోవచ్చు, కానీ వారు ముందు ఉన్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ 18 నియోజకవర్గాల్లో మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే అవకాశాలు పెచ్చుగా ఉన్నాయని నమ్ముతా ఉన్నా. నేను ముఖ్యంగా కేడర్ను కూడా మనవి చేసేది ఏమిటంటే ఇంకా మరింత కసిగా పనిచేయవలసినటువంటి తరుణం ఇవాళ ఇది సెమీఫైనల్స్ అని అనుకుంటున్నారు అందరూ, మనమే కాదు. కాంగ్రెస్ పార్టీ గాని, తెలుగుదేశం గాని ఈ సెమీఫైనల్స్ లో ఎవరు విజయం సాధిస్తే 2014లో వారే ప్రభుత్వాన్ని ఏర్పరచగలరనేటువంటి భావనలో అందరూ ఉన్నారు. కాబట్టి ఈ 18 నియోజకవర్గాల్లో మెజార్టీ నియోజకవర్గాలు ఎవరు గెలుచుకుంటే వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి సామధాన దండోపాయాలన్నీ కూడా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కుమ్మక్కైనా సరే అయి జగన్మోహన్ రెడ్డి లెవెల్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లెవెల్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే లెవెల్ కూడా పెరగాలని నేను కోరుకుంటున్నాను. పెంచడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఏదో 5,000, 10,000 మెజార్టీతో గెలుపొందే నియోజకవర్గాలు కూడా 15,000, 20,000 మెజార్టీతో గెలుపొందుతారు తప్పనిసరిగా. ఇలాంటి దారుణమైన చర్యల వల్ల, ఇలాంటి అప్రజాస్వామికమైన చర్యల వలన ప్రజలు స్పందించక మానరు, స్పందించి తీరుతారు. ఎప్పుడు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి సంఘటనలో ప్రజలు తప్పనిసరిగా న్యాయం వైపే మొగ్గారు, ధర్మం వైపే మొగ్గారు. ఎవరైతే హెరాస్మెంట్ చేస్తున్నారో వారికి వ్యతిరేకంగానే ఓటు వేశారు. రేపు 18 నియోజకవర్గాల్లో కూడా అదే విధమైన ఓటు వేయబోతున్నారనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. రాంబాబు గారు, సాక్షిపై జరుగుతున్న దాడిని కేవలం ప్రజలు, ప్రజాస్వామికవాదులే కాదు, కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది నాయకులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. కేకే వంటి సీనియర్ నాయకులు కూడా సాక్షి మీడియాపై దాడి చేయడం ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చెప్పి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వారు ఉన్నారండి. ఇప్పుడు కె కేశవరావు గారు పిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి వ్యక్తి. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు.
ఇవన్నీ కాకోకుండా వారిలో మరో కోణం ఉంది. ఆయన ఒక జర్నలిస్ట్ గానే ఆయన జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రాష్ట్రంలో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయన స్పందించకపోవచ్చు. కానీ ఒక పత్రికకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక పత్రికా స్వేచ్ఛను గొంతు నిలిమి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కేకే గారి లాంటి ప్రజాస్వామ్యవాదులు, అలాగే పత్రికా స్వేచ్ఛను ఆకాంక్షించేటటువంటి వ్యక్తి, పత్రికా రంగంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి కేకే గారు స్పందించారంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలా. ఒక కేకే గారే కాదు, గాది వెంకటరెడ్డి గారు కూడా స్పందించారు, జీవన్ రెడ్డి గారు కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో స్పందించడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. అయితే వారి మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నది రాజకీయంగా. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ విధానం అంతా పరిశీలిస్తున్నప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముక్కు మీద వేలు వేసుకుని ఇది అన్యాయం అని చాటుగా చెప్తున్నారు. బహిరంగ చెప్పే రోజు వస్తుంది, తొందరపడితేలాగా. బహిరంగంగా వారందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులే, తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే, ప్రముఖులే బయటకు వచ్చి ఇది అన్యాయం అని గొంతు ఎత్తి అరిచే రోజు వస్తుందని నేను నమ్ముతా ఉన్నా. అలా రాకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఇక భారతదేశంలో బ్రిటిష్ పరిపాలకులు ఏ విధంగా పరిపాలించారో ఆ విధమైనటువంటి పరిపాలన ఆహ్వానించవలసి ఉంటుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా అలాంటి గొంతుకలు లేచి తీరుతాయి, తప్పనిసరిగా ప్రతిఘటించి తీరుతాయి, తప్పనిసరిగా న్యాచురల్ గానే అవి జరుగుతాయి తప్ప ఎవరి ప్రోద్బలంతోనూ జరగదు. ఒక 10 మంది కలిసి ఒక వ్యక్తిని హెరాస్ చేస్తున్నప్పుడు చూస్తున్న వాళ్ళు కొంతకాలం ఊరుకుంటారు కానీ కలకాలం ఊరుకోరు. ఏదో సందర్భంలో అడ్డం వచ్చి ఈ 10 మందిని దుమ్ము రేగొడతారు, ఈ 10 మందికి బుద్ధి చెప్తారు. అదే చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఆ సత్యాన్ని మరొకసారి మనం ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే కాలంలో చూడబోతున్నామని నమ్ముతా ఉన్నాం.